మీ పిల్లల్లో కంటి ప్రాబ్లమ్స్ పెరగడానికి గల కారణం మీరే అని తెలుసా? ఎస్. మీ పిల్లల కంటి ఆరోగ్యం వాళ్ళు బయట ఎంత టైం గడుపుతున్నారో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. బయట ఉండే సహజంగా దొరికే న్యాచురల్ లైటింగ్ మన ఇంట్లో ఉండే ఆర్టిఫిషియల్ లైటింగ్ కన్నా చాలా బలమైంది. ఆ వెలుతురు వలన కంటిలో డోపమిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, విటమిన్ డి కూడా తయారవుతుంది. అవి కంటి బాల్ సైజును పెరగకుండా చేస్తాయి. కన్ను బాల్ సైజు పెరగకపోతే మయోపియా అంటే దూరం చూపు మసకు వచ్చే అవకాశాలు ఉండదు. అందుకే బయట ఎక్కువగా గడిపే పిల్లల్లో మయోపియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంటి లోపల మొబైల్, టీవీ, పుస్తకాలు చూస్తే కంటి మజిల్స్ టెన్షన్లోకి వెళ్ళి స్టిఫ్గా అయిపోతాయి. బయట ఆడే పిల్లలు దూరంగా చూడటం వలన కంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రోజుకి కనీసం 2 గంటలు ఓపెన్ న్యాచురల్ లైట్కి పిల్లల్ని ఎక్స్పోజ్ అవనివ్వండి. మీరు ఈ 3 జాగ్రత్తలు గుర్తుంచుకోండి చాలు. ఒకటి, వాళ్ళ స్క్రీన్ టైం తగ్గించండి. రెండవది, వాళ్ళ అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచండి. మూడవది, రెగ్యులర్గా ఐ చెకప్ చేయించండి. సరిపోతుంది. మీ పిల్లల్లో కంటి ప్రాబ్లమ్స్ పెరగడానికి గల కారణం మీరే అని తెలుసా? ఎస్. మీ పిల్లల కంటి ఆరోగ్యం వాళ్ళు బయట ఎంత టైం గడుపుతున్నారో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. బయట ఉండే సహజంగా దొరికే న్యాచురల్ లైటింగ్ మన ఇంట్లో ఉండే ఆర్టిఫిషియల్ లైటింగ్ కన్నా చాలా బలమైంది. ఆ వెలుతురు వలన కంటిలో డోపమిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, విటమిన్ డి కూడా తయారవుతుంది. అవి కంటి బాల్ సైజును పెరగకుండా చేస్తాయి. కన్ను బాల్ సైజు పెరగకపోతే మయోపియా అంటే దూరం చూపు మసకు వచ్చే అవకాశాలు ఉండదు. అందుకే బయట ఎక్కువగా గడిపే పిల్లల్లో మయోపియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంటి లోపల మొబైల్, టీవీ, పుస్తకాలు చూస్తే కంటి మజిల్స్ టెన్షన్లోకి వెళ్ళి స్టిఫ్గా అయిపోతాయి. బయట ఆడే పిల్లలు దూరంగా చూడటం వలన కంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రోజుకి కనీసం 2 గంటలు ఓపెన్ న్యాచురల్ లైట్కి పిల్లల్ని ఎక్స్పోజ్ అవనివ్వండి. మీరు ఈ 3 జాగ్రత్తలు గుర్తుంచుకోండి చాలు. ఒకటి, వాళ్ళ స్క్రీన్ టైం తగ్గించండి. రెండవది, వాళ్ళ అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచండి. మూడవది, రెగ్యులర్గా ఐ చెకప్ చేయించండి. సరిపోతుంది.